జంగారెడ్డిగూడెం హోప్ మినిస్ట్రీస్ కార్యాలయం నందు జర్నలిస్టుల సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. హోప్ మినిస్ట్రీస్ నిర్వాహకులు శామ్యూల్ జాషువా గడ్డం ఆధ్వర్యంలో క్రైస్తవ ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేసిన అనంతరం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఫాస్టర్స్ సంయుక్తంగా జాషువాతో కలిసి కేక్ కట్ చేశారు. జర్నలిస్టులపై యేసు ప్రభు ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని ఆశించారు. ఈ సందర్భంగా మీడియాతో జాషువా మాట్లాడుతూ పరిసర ప్రాంతంలో సుమారుగా ప్రజల దాహార్తి తీర్చేందుకు 3000 మోటార్ బోర్లను హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వేసినట్లు తెలిపారు. అంతేకాకుండా పేదలకు యూత్ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డివిజన్ కు సంబంధించిన ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఎవరు నిర్వహించలేదు, కానీ జర్నలిస్టులు ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకుని మరి ఈ రోజు ఎంతగానో ఆత్మీయంగా జర్నలిస్టులందరినీ ఒకే దాటికి ఒకే ప్లేస్ కి మరి చేర్చి వారి మధ్యలో కేక్ కటింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా మరి సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జాషువా గారికి జర్నలిస్టుల తరఫున అందరూ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ మినిస్ట్రీస్ తరఫున ఈరోజు మేము పాత్రికేయుల క్రిస్మస్ మా యొక్క హోప్ కాంపౌండ్లో జరిపించడం జరిగింది. అనేక మంది పాత్రికేయులు ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొని వారి శుభాకాంక్షలు హోప్ మినిస్ట్రీస్ తెలియజేశారు. హోప్ మినిస్ట్రీస్ అనే స్వచ్ఛంద కార్యక్రమ సంస్థ 2002 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. అలాగే మేము అనేక చర్చ్ ప్లాంట్స్, అలాగే అనేక కుట్టు మిషన్లు, అనేక బోర్వెల్స్, అనేక కార్యక్రమాలు హోప్ మినిస్ట్రీస్ ద్వారా చేయడం జరుగుతుంది. 2025 సంవత్సరం ఈ సంవత్సరంలో ఆంధ్ర అండ్ తెలంగాణలో 300 తాగునీటి బోర్వెల్స్ వేయడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి 10 లక్షల రూపాయల ఖర్చుతో ఒక పెద్ద మెగా బోర్వెల్ ప్రాజెక్ట్ కూడా చేసి ఉన్నాం. అలాగే మన చిర్రి బాలరాజు గారి కాన్స్టిట్యున్సీలో కూడా 4 మెగా బోర్వెల్ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నాం. అలాగే హోప్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది వితంతులకు సహాయము, పాస్టర్లకు సహాయము, చర్చిలు ఆరంభించడం, అనేక కార్యక్రమాలు హోప్ మినిస్ట్రీస్ ద్వారా జరగడం జరుగుతుంది. అలాగే దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ పాత్రికేయుల్ని క్రిస్మస్ వేడుకలకు పిలిచి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు హోప్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జరపడం జరుగుతుంది. కాబట్టి మేము వచ్చిన పాత్రికేయులందరికీ మా హోప్ మినిస్ట్రీస్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.